అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ప్రకృతి అందాలకు ప్రఖ్యాతిగాంచిన ఆలయాకు నెలవని దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఎకో టూరిజం టెంపుల్ టూరిజం అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వెల్లడించారు. ఆలమూరు మండలం చింతలూరు శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయంలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆలయంలో ప్రాకార మండపాలు, రాజగోపురాలు తదితర నిర్మాణాలతో పాటు అమ్మవారికి ఆభరణాలు సమకూర్చడానికి కోట్లాది రూపాయలు విరాళంగా అందజేసిన దాతలకు అభినందనీయమని తెలిపారు. ప్రధానంగా అమ్మవారికి సంబంధించినటువంటి ప్రాకార మండపం, ముఖ మండపం 1,20,00,000 రూపాయల నిధులతో నేడు ఇక్కడ మనం ప్రారంభించుకోవడం జరిగింది. చాలా చక్కగా నిర్మాణం చేశారు ముఖ మండపం, ప్రాకార మండపాలు. ఆలయ తూర్పు రాజగోపురం 32 లక్షల రూపాయలతోటి తాతలు గౌరవనీయులు యుఎస్ లో ఉన్నటువంటి వారు ఊరి మీద మమకారంతో శ్రీ దాసరి గణేష్ గారు వారి దంపతులు 32 లక్షల రూపాయలతోటి ఒక రాజగోపుర నిర్మాణానికి ముందుకు రావడం చాలా అభినందనీయం. అదేవిధంగా ఆలయ పడమర రాజగోపురం 32 లక్షల రూపాయలతోటి దాతల సహాయ సహకారాలతోటి వారు ముందుకు రావడం చాలా సంతోషకరమైన విషయం. అదే విధంగా మరొక దాతలు శ్రీ పోతురాజు స్వామి వారి గుడి నిర్మాణానికి ముందుకు రావడం, ఆలయ ముందు భాగంలో రేక్ షెడ్ నిర్మాణానికి ముందుకు రావడం, వెరసి దగ్గర 1 కోటి రూపాయలు పైబడి దాతలు 1 కోటి రూపాయలు పైబడి దాతలు చింతలూరి నూకాంబిక అమ్మవారికి ఇక్కడ కొన్ని కార్యక్రమాలు చేపట్టడానికి ముందుకు వచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ ఉన్నాను. అదే విధంగా ఇప్పుడే అమ్మవారికి సమర్పించడం జరిగింది 40 కేజీల వెండి ఆభరణాలు, దానితో పాటు బంగారు ముక్కుబెడక, బుద్ధిటి పొట్టు, ఇవన్నీ కూడా నేను అమ్మవారికి నా సమక్షంలోనే నా చేతులతోటి వారు కూడా అమ్మవారికి సమర్పించడం జరిగింది. చాలా సంతోషకరం. అమ్మవారి వైభవాన్ని ఇనుమరింప చేయడానికి ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేయడానికి దాతలు ముందుకు రావడం అభినందనీయం. ప్రధానంగా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో అందరం కూడా గర్వించదగ్గ విషయం. గొప్ప ఆధ్యాత్మిక దేవాలయాలు ఉన్నాయి. వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారు, రాలి జగన్మోహని కేశవ స్వామి వారు, మందపల్లి శనీశ్వర స్వామి వారు, చింతలూరు నూకాంబిక అమ్మవారితో పాటు పలువల ఉమా కుప్పలింగేశ్వర స్వామి వారు, అదేవిధంగా వానపల్లి పల్లమాంబిక